హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి రెండోసారి వెళ్లడం, కేంద్రంలోని కీలకమైన మంత్రులందరినీ కలవడం, రాష్ట్ర డిమాండ్లకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచడం, ఇవన్నీ మనం గత కొన్ని రోజులుగా రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి బీజేపీతో సహా టీడీపీ గట్టి హామీలే ఇచ్చినాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఏం జరుగుతుందో, అసలు చంద్రబాబు ఏం అడిగారో తెలియదు, కానీ పచ్చపత్రికలు మాత్రం ఇక చంద్రబాబు మొత్తం పోయి కేంద్రం మెడలు వంచి సాధించేసుకొచ్చారు అని చెప్పి రాతలు రాస్తూ ఉన్నాయన్నమాట. ఒకసారి ఆ వార్త ఏందన్నది చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇది ఈనాడులో వచ్చిన వార్త. అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా, 20 నుంచి 25 వేల కోట్లు భరించేందుకు కేంద్రం సిద్ధం, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం. అమరావతి హైదరాబాద్ మధ్య 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, 60-70 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం. ముప్పవరం అమరావతి మధ్య 90 కిలోమీటర్ల రహదారికి ప్రతిపాదన. రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం. రాజధాని అమరావతి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సహా కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ 2014-19 మధ్య తేదేపా ప్రభుత్వం చేపట్టి కొంత ముందుకు తీసుకెళ్లాక అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. కూనీ చేసిన ప్రాజెక్టులు విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టులే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటన్నింటినీ మళ్ళీ కేంద్రం ముందుంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్ఫీల్డ్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలే. ఈ ప్రాజెక్టులు సాకారం అయితే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టాక తొలి ఢిల్లీ పర్యటనలోనే కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో వాటికి ప్రాథమిక ఆమోదం తెలిపిందని గిట్ట రాసుకొచ్చారనమాట. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం, ఇందుకు ఎన్డీఏ తరఫున ఉమ్మడిగా పనిచేస్తాం, డెవిల్ను నియంత్రించాం, ఇక పెట్టుబడిదారులకు భయం లేదు, జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇక ఓ కథనం అల్లేసుకున్నారనమాట. దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాజధాని అమరావతి నిర్మాణం మొట్టమొదటి చిట్ట చివరి ప్రాధాన్యత అంశం. ఎవరేమనుకున్నా చంద్రబాబు తన అభిప్రాయాన్ని మార్చుకోరు. అసలు తనకు అపరిమితమైన అధికారాన్ని ఇచ్చింది అమరావతిని పూర్తి చేయాలని చంద్రబాబు నమ్ముతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా కూటమికి ప్రజలు పట్టం కట్టారంటేనే రాజధాని అమరావతిని జాగ్రత్తగా నిర్మించాలనే ప్రజల ఆకాంక్షను ఓటు ద్వారా చెప్పకనే చెప్పారని చంద్రబాబుతో పాటు కూటమి నేతలు విశ్వసిస్తున్నారు. అందుకే అధికారం వచ్చిన మొదలు చంద్రబాబు గుండె లబ్డబ్ బదులు అమరావతి అమరావతి అని కొట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మనసంతా అమరావతి కమ్ముకుంది. బాబు ఆలోచనలు నిండా అమరావతి. ఇప్పుడు ఆయనకు మరే పథకాలు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే అమరావతి మినహాయిస్తే మరేది గుర్తుండడం లేదు. ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు కేంద్రం ప్రజలతో మాట్లాడి తనకు కావాల్సిన సాధించుకున్నట్టు ఆయన అనుకూల మీడియా చెప్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు భూసేకరణతో సహా మొత్తం 20-25 వేల కోట్లకు పైగా నిర్మాణ ఖర్చులు భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చినట్టు టీడీపీ మీడియా రాసుకొచ్చింది. రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి అమరావతి వచ్చేందుకు రహదారుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఇది ఆచరణలోకి వస్తే మాత్రం అమరావతిలో భూములున్న వారి పంట పండినట్టే. అక్కడ ఎవరెవరికి భూములు ఉన్నాయో అందరికీ తెలిసిందే. జగన్ సర్కారు రాజధాని తరలిస్తే కొంతమంది ఎందుకు గగ్గులు పెట్టారో ఏపీలో తెలియని వారు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు అందుకే అమరావతి నిర్మాణం పైనే ప్రత్యేక దృష్టి సారించారు. మిగిలిన హామీలు ఎలా ఉన్నా అమరావతిలో భూములున్న వారి పంట పండడానికి మాత్రం ఎలాంటి డోకా ఉండదు. ఇందుకు తాజాగా చంద్రబాబు సాధించుకొచ్చారని జరుగుతున్న ప్రచారమే నిదర్శనం. సో ఈనాడుకు ఎందుకింత ఉబలాటం, ఎందుకింత ఆరాటం అనేది మనం గతంలోనే చెప్పినాం. రామోజీరావు సూచించిన రాజధాని నగరమే అమరావతి, ఆయనకు అక్కడ వాటాలు ఉన్నాయి, అదే నేను చాలాసార్లు చెప్పిన. సో దాన్నే ముందు పెట్టి ఇప్పుడు చంద్రబాబు మిగతా రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు, ఓన్లీ అమరావతి మాత్రమే అనే చందంగా ఆయన పరిపాలన సాగిస్తుండటమే ఇప్పుడు హైలైట్ అనమాట. ఇప్పటికే అంటే విద్యను, వైద్యాన్ని శాంతం నాకించేసి రకరకాలుగా ఆయన ఆటలు ఆడుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఇంకా వాస్తవానికి ఈనాడు తక్కువ రాసింది, కానీ చంద్రబాబు నాయుడు అడిగినది ఇంకా చాలా ఎక్కువ. మోడీ స్టాప్ కోయిలేషన్ అలీ సీక్స్ మోర్ దాన్ 12 బిలియన్ హ్యాండ్ అవుట్. ఏ కీ అలీ in Prime Minister Narendra Modi's coalition government is demanding financial support of more than 1 trillion rupees, 12 billion for the state he runs in southern India, according to people familiar with the
మ్యాటర్ యాడింగ్ ప్రెజర్ ఆన్ ది ఫెడరల్ బడ్జెట్ అని చెప్పి ఇట్లా $12 బిలియన్ల అంటే ఇంచుమించు 1,00,000 కోట్లకు పైనే చంద్రబాబు పలు డిమాండ్లను పెట్టినట్టు కేంద్రంలో వినిపిస్తా ఉందన్నమాట. ఇది బ్లూంబర్గ్ అంటే ఇంటర్నేషనల్ పత్రిక రాసిన కథనం అనమాట. సో ఇక మొత్తం దేశ బడ్జెట్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలిస్తే తప్ప ఈ అమరావతి కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరిగే అవకాశం లేదు. సో మరి ఇంకా మెడల్ వచ్చిందని వీళ్ళే రాసుకొచ్చారు కదా, ఇదిగో అమరావతికి పచ్చ జెండా సాధించేసుకొచ్చారు అని రాసినప్పుడు ఇక ఈ అభివృద్ధి ఫలాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడు దక్కుతాయో ఎలా దక్కుతాయో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.